హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 13. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ని ఏబి అనుకుందాం. ఇది 10, ఇది యూనిట్ ప్లేస్ డిజిట్, ఇది టెన్స్ ప్లేస్ డిజిట్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమని ఇచ్చారు? 13 అని ఇచ్చారు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చి 13. డిఫరెన్స్ బిట్వీన్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. ఇక్కడ ఏ లార్జా బి లార్జా తెలియదు కాబట్టి ఏ మైనస్ బి ఎంత 3. అదేవిధంగా బి మైనస్ ఏని కూడా ఏమని రాసుకోవచ్చు, మనం 3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. ఇక్కడ ఏ లార్జా బి లార్జా తెలియదు కాబట్టి ఏ మైనస్ బి అని తీసుకోవచ్చు, బి మైనస్ ఈ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. యాడ్ చేస్తే 2a, 2a ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఏ వాల్యూ ఎంత? 8. యాడ్ చేస్తే 2b ఈజ్ ఈక్వల్ టు 16, బి వాల్యూ 8 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 8 అయితే బి వాల్యూ కనుక్కుందాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13 కదా. ఏ వాల్యూ 8 అయితే బి వాల్యూ ఎంత? 5. ఎలా వస్తుందంటే 13లో 8 పోతే ఎంత? 5. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13, బి వాల్యూ 8 కదా. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 5. ఇక్కడ మనకు 2 ఆన్సర్లు వచ్చాయి. నెంబర్ అంటే ఏబి కదా, ఏ వాల్యూ 8, బి వాల్యూ 5. నెంబర్ అంటే ఏబి, ఏ వాల్యూ ఎంత? 5, బి వాల్యూ 8. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ యావరేజ్ ఆఫ్ 2 డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్. అంటే ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. ఏ వాల్యూ 8, బి వాల్యూ 5, యాడ్ చేస్తే 13. 13 బై 2 అంటే 6.5. ఇక్కడ కూడా యాడ్ చేసి బై 2 చేద్దాం. 5 ప్లస్ 8 అంటే 13. 13 బై 2 6.5. ఎలా చేసినా ఒకే యావరేజ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 5th ఆప్షన్. అలా కాకుండా నెంబర్ అడిగితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 85 ఆర్ 58. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పెండ్ రూపీస్ 598 ఆన్ ఫుడ్. ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేశాడు? 598. ట్రావెలింగ్ మీద 678. మిస్లేనియస్ మీద ఎంత స్పెండ్ చేశారు? 224. ఇప్పుడు టోటల్ ఎంత స్పెండ్ చేశారు? 16, 20, 9, 16, 20, 5, 11, 15. వీళ్ళు స్పెండ్ చేసింది 1500. ఇంకా రిమైనింగ్ ఎంత సేవ్ చేశారు? 20%. టోటల్ అంటే 100%. 20% సేవ్ చేశారంటే రిమైనింగ్ 80% స్పెండ్ చేశారు. 80% ఎంత వచ్చింది మనకు? 80% ఆఫ్ టోటల్ అమౌంట్ ఎంత? 1500. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టోటల్ అమౌంట్ కనుక్కో. టోటల్ అమౌంట్ అంటే 1500. 80% అంటే 80/100. రైట్ సైడ్కి వెళ్తే 100/80. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 8తో క్యాన్సలేషన్ చేయండి. 8 1s 8, 70 కదా. 8 8s 64, 60 మిగులుతుంది. 8 7s 56, 8 5s అంటే 187.5 ఇంటూ 10. అంటే ఆన్సర్ ఎంత? 1875. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% పర్ కేజ్. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంట్? 25%. స్టార్టింగ్ 100% ఉంటే
ఇప్పుడు ఎంత అయింది? 125% అయింది. నెక్స్ట్, ప్రైస్కి క్వాంటిటీకి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పి అంటే ప్రైస్, క్యూ అంటే క్వాంటిటీ. ప్రైస్ పెరిగితే తక్కువ క్వాంటిటీ వస్తుంది మన దగ్గర ఉండే అమౌంట్కి. కాబట్టి ప్రైస్ రేషియో ఎంత? 520s 525s, 5 4s 5 5s. ప్రైస్ రేషియో 4:5. క్వాంటిటీ రేషియో ఎంత? 5:4. ప్రైస్కి క్వాంటిటీకి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 4:5 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 5:4. క్వాంటిటీ రేషియో 5:4. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల క్వాంటిటీ తగ్గింది. ఎంత తగ్గింది? 20 kgs. నెక్స్ట్, ఎంత తగ్గింది? 20 kgs. స్టార్టింగ్ 5 ఉండింది, ఇప్పుడు 4 అయింది. అంటే ఎంత తగ్గింది? 1 part. 1 part ఎంత? 20 kgs. 1 part 20 kgs అయితే 4 parts వచ్చి 80 kgs. 5 parts వచ్చి 1 part 20. 5 parts ఎంత? ఇంటూ 20. 5 parts అంటే 100 kgs. అంటే స్టార్టింగ్ మన దగ్గర ఉండే 400 రూపీస్కి ఎన్ని కేజీస్ వస్తా ఉన్నాయి? 100 kgs వస్తాను. ఇప్పుడు ఎన్ని కేజీస్ వస్తా ఉన్నాయి? 80 kgs వస్తాను. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ షుగర్. ప్రైస్ ఆఫ్ షుగర్ అంటే ఎలా కనుక్కుంటా? మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 400 రూపీస్. ఆ 400 రూపీస్తో ఎన్ని కేజీస్ తీసుకోవచ్చు? 80 kgs. అంటే 1 kg ఎంత? 5 రూపీస్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. 2 containers A and B contain mixture of milk and water. The content of water in container A. ఇక్కడ వాటర్ పర్సంటేజ్ ఇచ్చారు. కంటైనర్ ఏలో వాటర్ వచ్చి ఎంత పర్సెంట్? 60%. కంటైనర్ ఏలో వాటర్ 60%. వాటర్ 60% అంటే మిల్క్ ఎంత పర్సెంట్? 40% కంటైనర్ ఏలో. నెక్స్ట్, కంటైనర్ బి. కంటైనర్ బిలో మిల్క్ వచ్చి 30%. అంటే వాటర్ ఎంత పర్సెంట్? 70%. నెక్స్ట్, ఇన్ వాట్ రేషియో మస్ట్ ద మిక్చర్ ఫ్రమ్ ఏ అండ్ బి టేకన్ టు ఫార్మ్ ఏ మిక్చర్ కంటైనింగ్ 65% వాటర్. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే ఎంత పర్సెంట్ వాటర్ రావాలా? 65%. ఇటువంటి క్వశ్చన్స్ మనం అలిగేషన్స్ ప్రకారం చేయొచ్చు. అలా చేయాలంటే మనం అన్నిటికీ వాటర్ అన్నా రాయాలా, లేదంటే మిల్క్ అన్నా రాయాలా. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 70 మైనస్ 65, 65 మైనస్ 60. 70లో 65 పోతే 5. అంటే రేషియో ఎంత? 1:1. అంటే కంటైనర్ ఏని కంటైనర్ బిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి మనం? 1:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో 1:5:3. ఫస్ట్ మనం పార్ట్నర్షిప్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఇక టైం ఎంతని ఇచ్చారు? 1 year. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 రూపీ. బి ఇన్వెస్ట్మెంట్ 5 రూపీస్ అనుకోండి. సి ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్. ఆఫ్టర్ 4 months ఏ అండ్ బి లెఫ్ట్. అంటే ఏ ఎంత టైం ఉంటాడు? 4 months. బి ఇన్వెస్ట్మెంట్ 5 రూపీస్. ఎన్ని మంత్స్ ఉంటాడు? 4 months. 4 months తర్వాత ఏబి వెళ్ళిపోతాడు. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 రూపీస్. ఎన్ని మంత్స్ వరకు? 4 months వరకు. 4 months తర్వాత సి వచ్చి ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేశారు. సి ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్, డబుల్ అంటే 6 రూపీస్. టైం పీరియడ్ 1 year కదా. ఇక్కడ 4 months రాశాం. రిమైనింగ్ ఎన్ని మంత్స్? 8 months. 4, 20, 3 into 4, 12, 6 into 8,
48. 48 ఒక 12 60. క్యాన్సలేషన్ చేయండి. 2 2s 2 10s లేదంటే 4తో క్యాన్సలేషన్ చేయండి. 4 1s 4 5s 4 15s. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాట్ an ఆర్టికల్ ఫర్ 1500. బాట్ అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1500. హీ స్పెండ్స్ 300 ఆన్ షిప్పింగ్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, షిప్పింగ్ కాస్ట్ ఇదంతా కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతారు. కాస్ట్ ప్రైస్ ఎంత? 1500. షిప్పింగ్ కాస్ట్ 300 యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 1800. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 2400. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. 1800కి 2400కి డిఫరెన్స్ ఎంత? 600. సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1800. 2 zeros క్యాన్సిల్. 6 1s 6 3s 333s. అంటే ఆన్సర్ ఎంత? 33.33%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ రైట్ 50 pages ఇన్ 10 hours. ఏ వచ్చి 10 hours ఎన్ని పేజెస్ రాస్తారు? 50 pages. ఏ అండ్ బి అంటే ఇద్దరు కలిసి 400 pages రాస్తారు. ఎన్ని అవర్స్కి? 20 hours. నెక్స్ట్. ఇక్కడ ఏ ఒక్కడే 10 hours 50 pages రాస్తారు. 20 hours ఎన్ని పేజెస్ రాస్తాడు? 10 hours 50 pages అంటే 20 hours 100 pages రాస్తారు. ఏ 100 pages అయితే బి వచ్చి ఎన్ని పేజెస్? 300 pages. టోటల్ ఎన్ని పేజెస్? 400. ఇక్కడ బి వచ్చి 20 hours ఎన్ని పేజెస్ రాశారు? 300 pages. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? వచ్చి 300 pages 20 hours. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? 60 pages. అంటే ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 5. 300/5 అంటే 60. ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 చేయండి. 20/5 అంటే ఎన్ని అవర్స్? 4 hours. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ కార్ టు ట్రైన్. కారు ట్రైన్ స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:24. ఇఫ్ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 225 kilometers ఇన్ 5 hours. ఇక్కడ కార్ స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 225, టైం ఎంత? 5. 5 4s 5 5s. అంటే కార్ స్పీడ్ ఎంత? 45. అంటే రిలేషన్ 5 కదా. 9 × 5 45. ఇక్కడ కూడా రిలేషన్ 5. 24 × 5 120. అంటే ట్రైన్ స్పీడ్ ఎంత? 120. ఇక్కడ ఏమడిగాడు? టైం అడిగాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ట్రైన్ టేక్స్ టు కవర్ 480 kilometers. డిస్టెన్స్ వచ్చి 480 kilometers. స్పీడ్ ఎంత? 120. ట్రైన్ స్పీడ్ 120. అంటే ఎంత టైం పడుతుంది? 4 hours. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ₹2000 ఈచ్. ఇక్కడ 2 schemes ఉన్నాయి. ప్రతి స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేసా? 2000. స్కీమ్ ఏ, స్కీమ్ బి. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసాం? 2000. స్కీమ్ బిలో కూడా 2000 ఇన్వెస్ట్ చేసాం. టైం పీరియడ్ ఎంత? 2 years. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ స్కీమ్లో 10%, సెకండ్ స్కీమ్లో X%. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చారు? 880 అని ఇచ్చారు.
ఫస్ట్ స్కీమ్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు, సెకండ్ స్కీమ్లో ఎంత వస్తుందో తెలియదు. రెండు స్కీమ్స్లో కలిపి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 880. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. 2000 into time period 2 years, R value 10. 2000 into PTR 2 into x/100. Total interest ఎంత? 880. 2 zeros cancel. 2 zeros cancel. 20 into 2 40. 40 into 10 400. Left side 400. రైట్ సైడ్కి వెళ్తే -400. 20 into 2 40. 40x. 40x is equal to 480. 0 క్యాన్సల్. 4 12s. అంటే x వాల్యూ ఎంత? 12. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A is 2 years older than B. అంటే ఏ ఏజ్ వచ్చి బి కన్నా 2 years ఎక్కువ. బి హూ ఈజ్. ఇక్కడ బి ఏజ్ వచ్చి సి కన్నా 3 years తక్కువ. ఎందుకంటే యంగర్ అన్నారు కదా. హూ ఈజ్ 3 years యంగర్ దెన్ సి. సి కన్నా 3 years యంగర్. ఇక్కడ రేషియో ఇచ్చారు. ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ 6 years hence. ఏజ్ ఆఫ్ ఏ 6 years hence అంటే A+6. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏని ఏ అనుకున్నాము. 6 years hence అంటే ఆఫ్టర్ 6 years. ఏ ఏజ్ ఎంత? A+6. బి ఏజ్ 2 years ago. బి ప్రెజెంట్ ఏజ్ బి 2 years బ్యాక్ అంటే -2. రేషియో ఎంతని ఇచ్చారు? 5:3. దీన్ని సాల్వ్ చేద్దాం. ఏనేమని రాయొచ్చు మనం? 2 + b అని రాయొచ్చు. ఏని మనం 2 + b అని రాయొచ్చు. డివైడెడ్ బై b - 2 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 + 6 8. 8 into 3 24. b into 3 3b. 5 into b - 2. 5 into b 5b. 5 into 2 10. 5bలో 3b పోతే 2b. -10. లెఫ్ట్ సైడ్కి వెళ్తే +10 అంటే 34. 2 17s. అంటే బి వాల్యూ ఎంత? 17. బి వాల్యూ 17 అయితే సి వాల్యూ వచ్చి 17 + 3 అంటే ఎన్ని ఇయర్స్? 20 years. క్వశ్చన్లో ఏం అడిగారు? ఏజ్ ఆఫ్ సి. ఏజ్ ఆఫ్ సి అంటే 20 years. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ బస్ ఈజ్ 8:5. ఇక్కడ ట్రైన్ స్పీడ్, బస్ స్పీడ్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:5. ఆల్సో ఏ కార్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 320 kilometers in 10 hours. ఇక్కడ మనం కార్ స్పీడ్ కనుక్కోవచ్చు. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 320, టైం ఎంత? 10. అంటే కార్ స్పీడ్ ఎంత? 32 kmph. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ కార్ ఈస్ హాఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. కార్ స్పీడ్ వచ్చి హాఫ్ ఆఫ్ ట్రైన్ స్పీడ్. అంటే ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? 32 into 2 అంటే ట్రైన్ స్పీడ్ ఎంత? 64. ట్రైన్ స్పీడ్ 64. 8 64 రిలేషన్ 8 కదా. 5 into 8 40. అంటే బస్ స్పీడ్ ఎంత? 40 kmph. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాటిల్ కంటైన్స్ 2 liquids A and B in the ratio 4:5 respectively. ఒక బాటిల్లో 2 liquids ఉన్నాయి, A and B. ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. When 20 liters of the liquid A is taken out. లిక్విడ్ A ఎంత తీసేసాం? 20 liters తీసేసాం. And 20 liters of liquid B was poured into the bottle. లిక్విడ్ B ఎంత యాడ్ చేసాం?
20 లీటర్స్ యాడ్ చేశాం. దెన్ న్యూ రేషియో ఆఫ్ లిక్విడ్ ఏ టు లిక్విడ్ బి. న్యూ రేషియో ఆఫ్ లిక్విడ్ ఏ టు లిక్విడ్ బి ఎంతనిచ్చారు? 3:4. ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ ఇన్ ద బాటిల్ ఇనిషియల్లీ. అంటే స్టార్టింగ్ లిక్విడ్ ఏ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం 4x అనుకుందాం, 5x అనుకుందాం. x అంటే కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఏబి రేషియో రాద్దాం. ఏ అంటే 4x, బి అంటే 5x. ఏ వచ్చి ఎంత రిమూవ్ చేసాం? 20 లీటర్స్. బి వచ్చి 20 లీటర్స్ యాడ్ చేసాం. ఇలా యాడ్ చేశాక రేషియో ఎంత? 3/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4x into 4 16x, 20 into 4 80, 5x into 3 15x, 20 into 3 60. 16x లో 15x పోతే 1x. 60 plus 80 140. అంటే x వాల్యూ 140 వచ్చింది. క్వశ్చన్లో ఏమడిగారు? లిక్విడ్ ఏ. లిక్విడ్ ఏ అంటే 4x. అంటే 4 into 140 అంటే ఎంత వస్తుంది? 560. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి ఈస్ 240 meters and 300 meters respectively. Train A length 240, train B length 300. When both trains running in same direction, then cross each other in 36 seconds. Next. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్నారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఎంత టైంలో క్రాస్ అవుతాయి? 36 seconds. ఇక్కడ రెండు ట్రైన్స్ క్రాస్ అయ్యాయి. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ 240, లెంత్ ఆఫ్ ట్రైన్ బి 300. ఇక్కడ సేమ్ డైరెక్షనా, ఆపోజిట్ డైరెక్షనా? సేమ్ డైరెక్షన్. ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్పీడ్. సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ డిఫరెన్స్ అవుతాయి. అంటే S1 డిఫరెన్స్ S2. నెక్స్ట్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ 54. ట్రైన్ ఏ స్పీడ్ ఎంత? 54. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ట్రైన్ బి స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ట్రైన్ ఏ స్పీడ్ ఈస్ లెసర్ దెన్ ట్రైన్ బి స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్. అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. ఇక్కడ ఏ ట్రైన్కి స్పీడ్ ఎక్కువ అంటే ట్రైన్ బికి స్పీడ్ ఎక్కువ. నెక్స్ట్. రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్ చేయాలి, ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి. నెక్స్ట్. 36 ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ 240 540. నెక్స్ట్. ఎస్ఏ ఎంత అని ఇచ్చారు? 54 అని ఇచ్చారు. ఎస్బి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 18 2s 18 3s 2 15s. అంటే ఎస్బి మైనస్ 54 ఎంత? 15. ఎస్బి వాల్యూ ఎంత? 15 ప్లస్ 54 అంటే ఎంత వస్తుంది? 69. అంటే ఆన్సర్ 69. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:5. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 meter per second. ఇక్కడ చూడండి, స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎక్స్ అని. నెక్స్ట్. వాటర్ స్పీడ్ అంటే వై అని. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై అని. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై అని. నెక్స్ట్. ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:5. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై. ఏ రేషియోలో ఉన్నాయి? 3:5. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వై. వై వాల్యూ ఎంత? 4. వై వాల్యూ 4 ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 into x 5x,
5 into 4 20, x into 3 3x, 4 into 3 12, 5x లో 3x పోతే 2x, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 20, 20 ప్లస్ 12 32, 2 16s, అంటే x వాల్యూ ఎంత వస్తుంది 16. ఫైండ్ టైం టేకన్ బై బోట్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 120 meters ఇన్ బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే టైం కనుక్కోమన్నారు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 120, బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 120, వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వాల్యూ ఎంత x మైనస్ వై, x అంటే 16, y అంటే ఎంత 4, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y, y వాల్యూ 4, 16 లో 4 పోతే 12, 120 బై u వాల్యూ 12, 120 బై d అంటే x ప్లస్ y, x వాల్యూ 16, y వాల్యూ ఎంత, y వాల్యూ వచ్చి 4, 16 ప్లస్ 4 20, 12 tens 26, 10 ప్లస్ 6 16, అంటే ఆన్సర్ ఎంత 16 seconds. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 4 centimeter more and 4 centimeter less than సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ని ఏ అనుకుంటే లెంత్ ఏమవుతుంది a ప్లస్ 4 అవుతుంది. ఎందుకంటే 4 centimeters మోర్ దెన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నారు. నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చి 4 centimeters లెస్ దెన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ, 4 centimeters లెస్ అంటే a మైనస్ 4. నెక్స్ట్ ఏరియా, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చారు 81. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఎంత 81, అంటే ఏ వాల్యూ ఎంత 9. రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9, 9 ప్లస్ 4 13, లెంత్ వచ్చి 13, బ్రెడ్త్ వచ్చి 5. ఇక్కడ ఏం అడిగారు ఏరియా అడిగారు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ వచ్చి 13, బ్రెడ్త్ వచ్చి 5, 13 into 5 65, అంటే ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాగిని టు రవి. రాగిని రవి ప్రెసెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి 8:11. 20 years hence అంటే ఆఫ్టర్ 20 years రాగిని రవి ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి 4:5. అంటే రాగిని ఏజ్ 8x అనుకోవచ్చు, రవి ఏజ్ 11x అనుకోవచ్చు. ఆఫ్టర్ 20 years కాబట్టి ఇద్దరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి 20 years యాడ్ అవుతాయి. నెక్స్ట్ రాగిని రవి, రాగిని ఏజ్ అంటే 8x, రవి ఏజ్ అంటే 11x. ఇద్దరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి 20 years యాడ్ అవుతాయి. అలా యాడ్ అయ్యాక రేషియో ఎంత 4/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 into 8x 40x, 20 into 5 100, 11x into 4 44x, 20 into 4 80, 44 లో 40 పోతే 4x, 100 లో 80 పోతే 20, 4 5s, అంటే x వాల్యూ ఎంత వచ్చింది 5. అంటే ఇప్పుడు రాగిని ఏజ్ ఎంత 8 into 5 అంటే 40, రవి ఏజ్ 11 into 5 55. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ రాగిని టు దట్ ఆఫ్ రవి 35 years hence. 35 years hence అంటే ఆఫ్టర్ 35 years అని. ఆఫ్టర్ 35 years రాగిని ఏజ్ ఎంత 75, రవి ఏజ్ 90. నెక్స్ట్ 15 5 75, 15 6 90,
అంటే ఆన్సర్ ఎంత 5:6 అంటే ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ 15,575 15,690. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ certain sum becomes twice in 3 years. చూడండి సమ్ బికమ్స్ అంటే అమౌంట్ ఏమన్నాడు ట్వైస్ అన్నాడు ట్వైస్ అంటే 2 times అమౌంట్ వచ్చి 2 times ప్రిన్సిపల్ అన్నారు అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత 2p మైనస్ p అంటే ప్రిన్సిపల్ అని నెక్స్ట్ అట్ certain rate of interest on simple interest find simple interest and on 4,200 after 5 years. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 4,200 టైం పీరియడ్ 5 years అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100 I is equal to P కదా P is equal to P into టైం పీరియడ్ ఎంత 3 years టైం పీరియడ్ 3 years R/100 ప్రిన్సిపల్ క్యాన్సల్ అంటే R వాల్యూ 100/3 R వాల్యూ 100/3 ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100 ప్రిన్సిపల్ అంటే 4,200 టైం పీరియడ్ 5 years R వాల్యూ 100/3 2 zeros cancel 3 1s 3 4s 1400 into 5 7,000 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ A invested rupees Y and B invested 800 more than A ఇన్వెస్ట్మెంట్ వచ్చి Y B ఇన్వెస్ట్మెంట్ వచ్చి A కన్నా ఎంత ఎక్కువ 800 ఎక్కువ A కన్నా 800 ఎక్కువ ఫార్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఇక్కడ సేమ్ టైం పీరియడ్ అన్నారు ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 3,200 టోటల్ ప్రాఫిట్ 6,800 టోటల్ ప్రాఫిట్ 6,800 ఏ ప్రాఫిట్ తీసేస్తే మనకు బి ప్రాఫిట్ వస్తుంది అంటే ఎంత వస్తుంది 3,600 వస్తుంది ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వై వాల్యూ కనుక్కోవాలి ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎందుకంటే సేమ్ టైం పీరియడ్ కాబట్టి ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో నెక్స్ట్ ఫస్ట్ అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది 3,200 సెకండ్ అతనికి 3,600 ఫస్ట్ అతని ఇన్వెస్ట్మెంట్ వై సెకండ్ అతని ఇన్వెస్ట్మెంట్ y ప్లస్ 800 2 zeros క్యాన్సర్ 4 8s 4 9s క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 8 into y plus 800 is equal to 9 into y 8 into y 8y 8 into 800 6,400 9y లో 8y పోతే y వాల్యూ ఎంత 6,400 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు మార్క్డ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మార్క్డ్ ప్రైస్ ఏ రేషియోలో ఉన్నాయి 5:8 ఇఫ్ షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 80 రూపీస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 80 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 480 దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చా ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత 80 సెల్లింగ్ ప్రైస్ 480 కాస్ట్ ప్రైస్ అంటే ఎంత వస్తుంది 480 మైనస్ 80 అంటే ఎంత 400 కాస్ట్ ప్రైస్ వచ్చి 400 ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం 5 parts 400 8 parts ఎంతో కనుక్కుందాం 5 కి 400 కి రిలేషన్ 80 5 into 80 400 8 into 80 640
అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత 640. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.